మనం దేవుడి దగ్గర వెలిగించిన దీపాన్ని ఇలాగే వెలిగించాలి. అలా వెలిగించకూడదని చాలామంది అంటుంటారు. ఎందుకంటారనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ అండి. అందరికీ నమస్తే. వారాహి అమ్మవారిది 9వ రోజు పూజ అండి. నేను ఈరోజు ఎలా చేసుకున్నాననేది, ఏ నైవేద్యాలు పెట్టాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. యాక్చువల్లీ రేపటితో పూజ అంతా కంప్లీట్ అయిపోతది అమ్మవారిది. రేపు అంతా చేసేసుకొని మనం తాంబూలము, అమ్మవారికి మనం చీర ఏదైనా పెట్టుకోవాలనుకున్నా ఏవైనా వంటలు పెట్టి చేసుకొని రేపే ఉద్యాపన చెప్పాలి. రేపు ఫ్రైడే పడడం వల్ల మనం ఏ పూజ చేసినా ఫ్రైడే రోజు కదపం కాబట్టి సాటర్డే మార్నింగ్‌కి మనం ఉద్యాపన చేయడం జరుగుతుంది. అందరూ అలానే చెప్పారు. పంతులు గారు కూడా అలాగే చెప్పారు. ఎక్కడైనా మనం చూసినా అలానే చేస్తున్నారు కాబట్టి అలానే చేసుకుందామని నేను కూడా ఫిక్స్ అయ్యాను. రేపు కదపకూడదని అనుకున్నాను. ఈరోజు ఎలా చేసుకున్నాను, ఏ నైవేద్యాలు అనేది మీకు చెప్తాను. ఉదయాన్నైతే కొమ్ము శనగలు నానబెట్టేసి దాన్ని పోపు పెట్టి నైవేద్యంగా పెట్టాను. పంచామృతం, పానకం, ఎప్పటిలాగే పాలు, వడపప్పు అన్నీ ఉంటాయి. తాంబూలం, కొబ్బరికాయ కొట్టుకున్నాను. కుబేర కుంకుమతో కుంకుమ అభిషేకం అంటే అష్టోత్తరాలు చదువుకున్నాను. వారాహి అమ్మవారి అష్టోత్తరాలు. నిమ్మకాయల దండ వేశానండి ఈరోజు. నిమ్మకాయలు కూడా 5 అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమ పూజ చేసిన తర్వాత ఇంటికి కూడా సాయంత్రం ధూపం వేసిన తర్వాత కట్టాను. సాయంత్రం అయితే దేశవాళీ గోవులు ఉంటాయి కదా, అవి వేసిన పేడతో చేసిన ప్రమిదలండి ఇవి. వీటిని దీపం పెట్టుకున్నాను. వీటి ద్వారా దీపం వెలిగించుకున్నాను. ఎలా వెలిగించుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. చక్కగా అవి ఎక్కడి నుంచో తయారై వచ్చాయి కదని నీట్గా క్లీన్ చేశాను. ఉదయాన్నే క్లీన్ చేసి ఎండలో ఎండబెట్టాను. మళ్ళీ ఎండబెట్టి దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోన పసుపు, కుంకుమ మొత్తం అంతా బొట్లు పెట్టుకున్న తర్వాత తమలపాకులకి 5 తమలపాకులు తీసుకొని వాటి చివర్లో మూడుగులు తీసేసిన తర్వాత వాటికి తమలపాకులకు కూడా గంధము, బొట్లు పెట్టి కొద్దిగా పసుపు, కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక మట్టి ప్రమిదను కూడా కడిగి దానికి బొట్లు పెట్టాను. పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ అక్షంతలు వేసుకొని దాని మీద ఈ ఆవు ప్రమిదని పెట్టాను. పిడక ప్రమిదని పెట్టాను. తర్వాత ఆవు నెయ్యి వేసుకొని ఎర్రటి ఒత్తులు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసుకొని దీపం వెలిగించుకున్నానండి. మళ్ళీ సాయంత్రం కాబోజీ శనగలనే వేపి పోపు పెట్టి పెట్టాను నైవేద్యంగా. వడపప్పు, పానకం ఉదయం సాయంత్రం కంపల్సరిగా పెడతాను. నేను మాట్లాడాను కదా దీపాన్ని ఇలాగే వెలిగించుకోవాలని. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటే తాతయ్య, నానమ్మ, అమ్మ వాళ్ళు ఏకహారతితో అదే ఒత్తుతో వెలిగించాలని వాళ్ళకి తెలీదు. అగరత్తుతో వెలిగించాలని వాళ్ళకి తెలీదు. అగ్గిపెట్టి తీయడము, దీపం వెలిగించడం. వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ దాంతో వెలిగించకూడదు, దీంతో వెలిగించకూడదు అంటారు. కానీ దేంతో వెలిగించినా అక్కడ వెలుతురనేది మనకు వస్తుంది కదా, అది నమ్ముతాను నేనైతే. అగ్గిపెట్టి ఒక చెట్టు నుంచి వస్తుంది గరికపాటి గారు చెప్పినప్పుడు. ఆ చెట్టు అంత పవిత్రంగా ఉండి ఒక పుల్లగా తయారైనప్పుడు దాంతో డైరెక్ట్‌గా ఎందుకు దీపాన్ని వెలిగించకూడదనే క్వెషన్ కూడా నాకు వస్తది. అందుకే నాకు దీంతోనే వెలిగించాలి, దాంతో వెలిగించాలని లేదు. అంతే. మనం లైటర్‌తో వెలిగించకూడదు గానీ అగ్గిపెట్టెతో ఎందుకు వెలిగించకూడదని నాకు ఒక సందేహం వస్తది. కానీ నేను దాన్నే ఫాలో అవుతాను. అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఆళ్ళకి మంచిగానే ఉంది కదా, వాళ్ళు అలాగే వెలిగించేవాళ్ళు కదా దేవుడి దగ్గర దీపాన్ని. వాళ్ళకేం చెడు జరగలేదు కదా, మనకెందుకు జరుగుతుందని నేను అదే ఫాలో అవుతానండి. ఏకహారతి అని నేను అలా అవి పట్టించుకోను. మరీ ఎక్కువ పట్టించుకోను. శాస్త్రబద్ధంగా కొన్ని ఆలోచిస్తాను. ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాను. మరి అతిగా మీరను, మరి దిగజారను కూడా. కొంతమంది పూజ చేస్తారు గానీ ఎన్నో డౌట్స్ వస్తాయి. అసలు మనం పూజ చేసేటప్పుడు దేవుడి మీద నిమగ్నం చేసుకోవాలి. అన్ని డౌట్స్ ఉండేటప్పుడు ఏ పూజ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ డౌట్స్ ఉంటే ఎవరినో పెద్దవాళ్ళు అడిగి అది క్లారిటీ వచ్చిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవాలి. నేను ఇలా చేసుకుంటున్నాను, మీరు అలా చేసుకుంటున్నారు, తప్పవుతదా? అది రాంగా? నేను చేసింది తప్పా? అని మళ్ళీ ఫీల్ అవుతారు. నాకు అలా నచ్చట్లేదు. చాలామందిని చూస్తున్నాను. మనం ఎలా చేసుకుంటున్నామో అదే కరెక్ట్ అని మనం నమ్మి చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఎవరు ఎలా చేసినా మనం చేసే ప్రతీదీ దేవుడికి. ఏ పూజ చేసినా మనం భగవంతుడికే చేస్తాం కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. ఎలా చేసినా వాళ్ళు స్వీకరిస్తారు. మనం చేయడంలో తేడా ఉండొచ్చు కానీ భగవంతుడు చూడడంలో అందరినీ సమానంగా చూస్తాడని నా ఫీలింగు. మన కర్మ ఫలం బట్టి మనకు జరుగుతుందని నేను నమ్ముతాను తప్ప మనం చేసే పూజల్లో మనకి ఎంత తేడా చూపించినా భగవంతుడు ఎవరికి తేడా చూపడని నా ఫీలింగ్.